ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను. దర్యావేషు అనేటువంటి చక్రవర్తి పలుకుతున్న మాటలివి. నెబుకద్నెజర్, బెల్షజర్, దర్యావేషు, కోరేషు ఈ చక్రవర్తుల కాలంలో అతడు ఒక ప్రధానమంత్రిగా, చాలా ముఖ్యమైన వ్యక్తిగా, ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించటంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా వెలుగొందాడు. తన నామాన్ని మహిమపరిచే విధంగా దేవుడు దానియేలును ఆ రాజుల దగ్గర హెచ్చించుచూ వచ్చాడు. మరి వారు కలలు కన్నప్పుడు దానియేలు వారికి అర్థాలు చెప్తూ, కలభావాలు చెప్తూ దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పాడు. అంత మాత్రమే కాదు, దర్యావేషు కాలంలో మరి కొంతమంది కుట్ర పన్ని దానియేలు సింహాల గుహలో వేసినప్పుడు దర్యావేషుకి రాత్రి నిద్ర పట్టలేదు. ఏ విందులకి వినోదాలకి వెళ్ళలేదంట. దానియేలుని ఎంతో ప్రేమించి దానియేలు యొక్క మరణాన్ని ఏమాత్రం ఇష్టపడక దానియేలు బ్రతకాలని కోరుకున్నాడు. ఆ గుహ దగ్గరకు వచ్చి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అని ప్రశ్నిస్తాడు. ఎందుకంటే దానియేలు అంటే దర్యావేషుకి అంత ప్రేమ, అంత అభిమానం, అంత ఇష్టం. ఎందుకంటే భక్తి కలిగిన వ్యక్తిగా ఆ రాజ్యానికి అతడు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాడు, ఎంతో దీవెనకరంగా ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక గొప్ప అద్భుతాన్ని తన కళ్ళారా దర్యావేషు చూశాడు. అదేంటంటే భయంకరమైన సింహాలున్న గుహలోనికి దానియేలు వెళ్ళినప్పుడు దానియేలుకి ఏ హాని జరగలేదు. ఏ సింహము దానియేలుకి ఏ కీడు చేయలేదు. ఒక్క తల వెంట్రుక కూడా నష్టపోలేదు. దానియేలు క్షేమంగా బయటకు వచ్చాడు. ఎవరైతే దానియేలుని కుట్ర పన్ని ఆ గుహలోకి వేశారో వాళ్ళనైతే ఒక్క ఎముక కూడా మిగలకుండా కొరికి వేశాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొప్ప సన్నివేశాన్ని దర్యావేషు కళ్ళారా చూసి ఇక దేవాది దేవుణ్ణి ఎంతగా కొనియాడుతున్నాడంటే, దానియేలు దేవుడు విడిపించేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యం శాశ్వత కాలం ఉంటుంది. ఆయన ఎంత గొప్పవాడంటే తన భక్తులను సింహాల గుహలో నుండి కూడా కాపాడువాడు అని ప్రపంచం అంతటా చాటి చెప్పాడు. ప్రపంచం అంతటా ప్రభు నామాన్ని చాటి చెప్పే బాధ్యత మనదైతే దేవుడు ఈ అన్యుణ్ణి కూడా వాడుకున్నాడు. ఎంత గొప్ప దేవుడో కదా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా ఎవరైనా కుట్రలకు బలై, ఎవరైనా పన్నాగాలకు బలై ఒకవేళ నష్టపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, సింహాల గుహలో ఉన్నావేమో, దానియేలు దేవుడే నీ దేవుడు. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు, దేవునికి స్తుతులు చెల్లించేటువంటి వ్యక్తి, కృతజ్ఞత కలిగిన వ్యక్తి, భయభక్తులు కలిగిన వ్యక్తి, పరిశుద్ధత కలిగిన వ్యక్తి, దేవుని కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయని వ్యక్తి. అందుకే దేవుడు దానియేలు జీవితంలో మహాద్భుతాన్ని చేశాడు. సింహాల నోళ్లను మూయించాడు. ఒకవేళ సింహాల లాంటి మనుషుల మధ్యలో నువ్వు పడున్నావేమో, క్రూరమైన మూర్ఖమైన మనుషులు నిన్ను బాధలు పెడుతున్నారేమో, కృంగిపోవద్దు, భయపడద్దు. దానియేలు వలె ప్రభు వైపు చూడు. గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. నీవు చెప్పకపోయినా నీ జీవితంలో జరిగిన కార్యాలని దేవుడు అన్యుల ద్వారా లోకానికి చెప్పిస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని మీద ఆనుకుందామా? దానియేలు వలె భయభక్తులతో జీవించి దేవుని మీద ఆధారపడి గొప్ప కార్యాలు పొందుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నువ్వు రక్షించే దేవుడు అయినావు, విడిపించే దేవుడు అయినావు. నీ వంటి వాడు లేడు ప్రవ్వా. మరి నీ బిడ్డలకి గొప్ప ఆదరణ, ఆశీర్వాదం, విడుదల, విజయం అన్ని విషయాల్లో దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.